వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీ మాటల్లో మీ కమిట్మెంట్ ఏంటి? సో మరి మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు? ఒకటి మాత్రం షూర్, ఫస్ట్ క్లియర్ గా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రాబోయే ఒక 2 వీక్స్ లోపల, 1 to 2 వీక్స్ లోపల మీ అందరికి ఇండివిజువల్ గా మీ సిస్టమ్ అండర్ లో వెన్యూ ఉండాలి. డైరెక్ట్స్ అందరు క్లియరా? ఎస్ మాస్. అండర్ లో వెన్యూ Yes, ma'am. ఉంటుంది. అండ్ ఎవరైతే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి మెయిన్ సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టీం అందరికి నేను చెప్తా ఉన్నా, సండే వెన్యూ అండ్ 8 స్టెప్ ట్రైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజు ఒక్కసారి గమనించండి, మీ కింద టీంలో చాలా మందిని జాయిన్ చేపిస్తున్నాము, జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అనేది దొరకక కొంతమంది బిజినెస్ ని సింపుల్ గా వదిలేసుకుంటున్నారు. అలా మనం ఎంతమందిని జాయిన్ చేయించినా ఎవరు నిలబడకపోయేసరికి ఒక సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా మైండ్ లో కొంచెం నెగిటివ్ గా థింకింగ్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ, అంటే ఫ్యూచర్ పెద్దగా కనిపించదు అనమాట బ్రైట్ గా. ఎందుకు అంటే అసలు టీం తరపు నుంచి ఎవరు ఎక్కువగా ఉంటున్నారు ఏంటనేది తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ 100% వెన్యూ 100% ఈ 2 వీక్స్ లోపల ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఎవరు ఫస్ట్ వెన్యూ ఓపెన్ చేస్తారు, ఎవరు ఎక్కడ అది చేస్తారు అనేది కూడా రెడీ చేసుకోండి. సో దానికి తగ్గట్టు ప్లానింగ్స్, సో గైడెన్స్ అన్ని ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను, మీ చిన్నరావు గురించి రెడీ ఉన్నారు. సో మీరు వెన్యూ సెలెక్షన్ చేసేది కూడా మేము అప్రూవల్ ఇచ్చిన తర్వాతే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనుకోండి. సో డైరెక్ట్ గా మీకు మీరే డిసైడ్ అయిపోకండి, కాకపోతే వెన్యూ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో రెండోది, మీరు ఇచ్చే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సర్వీస్ పరంగా సో మరి ఈసారి కమిట్మెంట్ మీరు ఏమి ఇవ్వబోతున్నారు, సో అచీవర్స్ పరంగా కావచ్చు, ఈ రాబోయే రోజుల్లో బిజినెస్ ఎలా చేయబోతున్నారు అనేది మీ మాటల్లో మీ కమిట్మెంట్ చూద్దాం. ఒక్కొక్క లీడర్ మాట్లాడించినారు. లీనా మేడం మాట్లాడండి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ, ఇది ఈ కాంటెస్ట్ మా గురుజీ ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా గురుజీ ఖచ్చితంగా ఎక్కువ మంది టార్గెట్ విన్ అయ్యేలా చూస్తాం మా గురుజీ. అలాగే వెన్యూ కూడా మా గురుజీ మీరు చెప్పినట్టు మా గురుజీ మొత్తం ఒకటిగా కాకుండా మా గురుజీ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఒక చిన్న వెన్యూగా స్టార్ట్ చేస్తామనేసి అనుకుంటాను మా గురుజీ. అది మీ సలహా తీసుకొని మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. చలో గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్. ఎంతమంది ఈసారి విన్నర్స్ చెప్తా చెప్పండి. మీ టోటల్ లెఫ్ట్ రైట్ లో మీ రెస్పాన్సిబుల్ మీ సిస్టమ్ అండర్ నుంచి ఎంతమంది విన్నర్స్ చేయబోతున్నారు? మా గురుజీ 20 నెంబర్స్ చేస్తాం మా గురుజీ. లెఫ్ట్ 10 నెంబర్స్, రైట్ 10 నెంబర్స్ మా గురుజీ. చలో గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మా గురుజీ. నెక్స్ట్ గారా శ్రీనివాస్ గారు. జై మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. Good. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. మౌర్జీ ఖచ్చితంగా 100% మౌర్జీ. నేనైతే మౌర్జీ ఇక్కడ మీరు చెప్పినట్టుగా మాచర్ల ఏరియాలో ఖచ్చితంగా విన్యాసం స్టార్ట్ చేస్తాం మౌర్జీ. మాచర్ల ఏరియాలో మీరు పిడుగురాళ్ళ ఈ 2 ఏరియాలు నేను చూశాను మౌర్జీ. ఖచ్చితంగా ఈ 2 ఏరియాలో ఏదైనా ఒక ఏరియా చూసుకొని సో అక్కడికి వెళ్ళి మీరు చెప్పినట్టుగా మీరు అక్కడ కూర్చొని వెన్యూ స్టార్ట్ చేస్తాను మౌర్జీ. ఈ ఏదైతే మౌర్జీ లాస్ట్ టార్గెట్ లో సింగిల్ ఒక పర్సన్ విన్ అయ్యారు మౌర్జీ. ఈసారి టార్గెట్ లో మాత్రం మౌర్జీ ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాను మౌర్జీ. ఖచ్చితంగా 30 మందిని ఖచ్చితంగా కాంటెస్ట్ విన్ చేయించేటట్టుగా ఇక్కడ సిస్టమ్ నుంచి చేపించేటట్టు ప్లానింగ్ చేసుకుంటాను మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, మీ బ్లెస్సింగ్స్ మౌర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. కోరిపడి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మౌర్జీ. గ్రేట్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మాధవరాస మాట్లాడండి. మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. డెఫినెట్గా మార్జీ ఈ 1 వీక్ లో మార్జీ 80% లో విజయవాడలో కొత్త వెన్యూ స్టార్ట్ చేస్తాం మార్జీ మీ బ్లెస్సింగ్స్ తోటి. అండ్ అదేవిధంగా మార్జీ ఇప్పుడు రాబోతున్న కొత్త టార్గెట్లో మార్జీ నా ఇన్కమ్ లెగ్ నుంచి 10 మెంబర్స్ మార్జీ అండ్ పవర్ లెగ్ నుంచి 10 మెంబర్స్ ఓవరాల్ గా 20 మెంబర్స్ ని విన్ చేస్తాం మార్జీ మీ బ్లెస్సింగ్స్ తోటి అండ్ చిన్న మార్జీ బ్లెస్సింగ్స్ తోటి. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ మాట్లాడండి మాజీతో. మార్జీ, జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో థ్యాంక్ యూ మార్జీ, ఈరోజు వండర్ఫుల్ సెక్షన్ మంచి నాలెడ్జ్ అనేది ఇచ్చారు మార్జీ. సో కంపల్సరీ మార్జీ ఈరోజు ఏదైతే కొత్త కాంటెస్ట్ స్టార్ట్ అవుతుందో మార్జీ 100% మార్జీ అంటే ఎగైన్ ఇస్తానే ఉంటున్నాం మార్జీ. బట్ ఇక్కడ కూడా ఛాలెంజ్ విషయంలో తగ్గేదేం లేదు మార్జీ. కంపల్సరీగా 80% లో ఒక 10 నెంబర్స్ మాత్రం టార్గెట్ పెట్టుకుంటాం మార్జీ. నా లెఫ్ట్ రైట్ నా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో సో మీ బ్లెస్సింగ్ అండ్ చిన్న మార్జీ బ్లెస్సింగ్స్ తో సో కంపల్సరీ మీ గైడ్లైన్స్ తీసుకొని ముందుకెళ్తాం మార్జీ. అదేవిధంగా సో మంగళగిరి అండ్ త్రిపురంతపురంలో మీరు మీ ద్వారా మార్చి సో మీ బ్లెస్సింగ్స్ తో ఎక్కడ ఓపెన్ చేయమంటే అక్కడ ఓపెన్ చేస్తాను మార్చి వెన్యూ హాల్ అనేది. సో ముందుకెళ్తాం కూడా. థ్యాంక్ యూ మార్చి, కొట్టుకోటి ధన్యవాదాలు మార్చి. నెక్స్ట్ వెంకట సాగర్ సార్ మాట్లాడండి. ఎంతమంది విన్నర్స్ చెప్తున్నారు శ్రీకాంత్ సార్ చెప్పావా గురించి? 10 నెంబర్స్ మార్చి లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్ కాదు, మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీలో. ఎస్ మార్చి రెస్పాన్సిబిలిటీలో మార్చి. ఆర్పి సార్ తరపు నుంచి 5 నెంబర్స్, నా తరపు నుంచి 5 నెంబర్స్ మార్చి. ఎస్ మార్చి, ఎస్. థ్యాంక్ యూ. వెంకట సాగర్ సార్ వెల్కమ్.
దగ్గర రావట్లా, సౌండ్ రావట్లా. కెమెరా సార్ సార్ సౌండ్ వస్తుందమ్మా మీకు? రావట్లా. ఒక దగ్గర లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చేయండి సార్. సార్ చలో ఆయన ప్లేస్ లో సుధాకర్ సార్ చెప్పండి, మీ అండర్ లో మీ కమిట్మెంట్ చెప్పండి టైగర్. సార్ మాట్లాడండి. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ, కోటి ధన్యవాదాలు మార్జీ. ఖచ్చితంగా మార్జీ ఈసారి టార్గెట్ లో మార్జీ నా రెస్పాన్సిబిలిటీ లేకుండా మార్జీ 10 members ని విన్ చేపిస్తాను అనుకున్నాను మార్జీ. ఖచ్చితంగా మార్జీ ఈసారి మార్జీ నేను కమిట్మెంట్ తీసుకున్నాను మార్జీ, 100% చేపిస్తాను మార్జీ. అదేవిధంగా మార్జీ మీరు చెప్పినటువంటి గైడెన్స్ ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం మార్జీ. కోటి ధన్యవాదాలు మార్జీ. రైట్ టైగర్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ దుర్గమ్మ మేడం, శివాజీ సార్. గుడ్ మార్నింగ్ మా గురుజీ, జై హో మా గురుజీ. మా గురుజీ 5 members ని కంపల్సరీ విన్ చేయిస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. చలో మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మల్లికార్జున సార్, వెల్కమ్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మోజీ. థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు కోటి మోజీ. ఖచ్చితంగా మోజీ నాకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో మోజీ, రెస్పాన్సిబిలిటీ నుంచి 10 members కంప్లీట్ చేస్తాను మోజీ, టార్గెట్ విన్నర్. నెక్స్ట్ జశ్వంత్ సార్, జోష్న మేడం, వెల్కమ్. జశ్వంత్ సార్, జోష్న మేడం. అన్మ్యూట్ చేసుకోండి జోష్న మేడం. జశ్వంత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. మార్నింగ్ సార్ చెప్పండి. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఖచ్చితంగా మార్జీ సార్ టార్గెట్ లో కనీసం మార్జీ మేము ఒక 5-6 అన్నా ఖచ్చితంగా విన్ అవుతాం మార్జీ. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం మార్జీ, ఖచ్చితంగా ఒక 6 అన్నా విన్ చేసుకుంటాము. చలో గ్రేట్ టైగర్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ స్వామిదేవ్ గారు మాట్లాడండి. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మాజీ థ్యాంక్ యూ మావర్జీ. ఖమ్మం టీం నుంచి మావర్జీ 40 మంది విన్ అవుతారు, మాకు కంపల్సరీ పక్కా చేపిస్తారు. ఎంత టైగర్? 40 మంది మావర్జీ, 40 పక్కాగా 40 మంది చేస్తాం పక్కా. పక్కా మావర్జీ. ఖమ్మం అంతా వింటున్నారు మరి. జస్ట్ మిస్ అయిపోయింది మావర్జీ వాస్తవంగా అయితే. ఖమ్మం టైగర్ ఎక్కడ ఉంది? ఉపేందర్ సార్ వెల్కమ్. వెల్కమ్ టైగర్, ఉపేందర్. టీం నుంచి అయితే 50 అంటున్నారు మావర్జీ. ఓ ఇంకా 10 ఎక్కువ నేర్పుతున్నారా? గ్రేట్. మాది ఖచ్చితంగా మాది మీరు చెప్పిన చాలా కరెక్షన్ చేసుకుంటాం, అది చేసుకొని ఈసారి మా ఊరు మీ చెప్పినట్టు అప్లైన్ 40 చెప్తున్నారు గవర్నమెంట్, మరి మీ అప్లైన్ మాట కాదు, మరి మీరేమంటారు? మరి దానికి రెడీయా? ఖచ్చితంగా మాది రౌండ్ ఫిగర్ 50 చేసుకుంటాం ఖచ్చితంగా. మరి లాస్ట్ వచ్చేసరికి నాకు సంబంధం లేదు, గుజరాతీ సాంగ్ చేస్తారు అనుకున్నా, నాకు తెలియదు అంటారా? లేదు మాది ఖచ్చితంగా మాది, మా గురించి మాట అంటే మా మాటే మాది. అందరూ ఖమ్మం అందరు టీం చూడండి. మరి సోమగురి దాకా కూడా నోటెడ్ అయిపోయింది. రే సోమగురి మాట్లాడినాడు అందరికి, మరి వినిపించిందో లేదో నాకు తెలియదు, కానీ సోమగురి మాట్లాడినాడు. ఏం ప్రతిసారి ఖమ్మమే గెలుస్తుందా, మిగతా టీంలు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని ఒక మాట అడిగాను. మరి వినిపించింది అందరికి? లీనా మేడం, దుర్గమ్మ మేడం, వెంకట్ సాగర్, మాధవరావు సార్, మల్లికార్జున, వినిపించింది అందరికి? 4 సార్లు వరుసగా విన్నారు మా జాడు. ఈసారి నిద్ర లేవడం ఉందా, అట్లనే పనుకోవడమే ఉంటుంది ఆయన? ఈసారి డెఫినెట్ గా ఉంటాం మార్జీ. కొత్త వెన్యూ స్టార్ట్ చేస్తున్నాం మార్జీ, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుంచి, అండ్ పెద్ద టీం క్రియేట్ చేస్తాం. చూడండి టైగర్స్, ఇక్కడ అప్లైన్లు పేర్లు చెప్పి మాట్లాడుకుంటున్నాం అంటే మిగతా వింటున్న టీం అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీ అప్లైన్ పేరు రావాలన్నా, మీ ఏరియా పేరు రావాలన్నా అందరి చేతుల్లో ఉంటుంది, ఒక అప్లైన్ చేతుల్లో ఉండదు. అందరు కలిసి టీం వర్క్ ద్వారా పనిచేస్తేనే ఈరోజు అట్లాంటి మంచి సక్సెస్ వస్తుంది. ఇక్కడ పేరు వస్తుంది, పర్సనల్ గా డబ్బు వస్తుంది, అచీవ్మెంట్ వస్తుంది, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. చలో ఆల్ ద బెస్ట్ స్వామిదాస్ సార్, కంగ్రాచులేషన్ సుపేందర్, అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. మరి థ్యాంక్ యూ మావర్జీ, కోటి సంధ్య మేడం, వెల్కమ్ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో మా గురుజీ చెప్పినట్లు ఎవ్రీ మంత్ కోర్ ట్రైనింగ్ లో భాగంగా రేపే మా కోర్ ట్రైనింగ్ ఉంది మా గురుజీ. సో అదృష్టంగా భావిస్తున్నాం. ఎస్, ఈ రోజు కోర్ ట్రైనింగ్ ఏలూరులో కూడా ఉంది మా గురుజీ. 100% మా గురుజీ ఈ టార్గెట్ లో ఖచ్చితంగా 50 మంది టార్గెట్ అనేది ఆ రెస్పాన్సిబుల్ లెగ్ నుంచి ఖచ్చితంగా విన్ చేపిస్తాను మా గురుజీ. 100% ఈసారి బెస్ట్ ఛాంపియన్ అవార్డు మాదే మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ, మా టీం అందరూ యూనిటీగా వర్క్ చేస్తాము. ఖచ్చితంగా ఈ ఛాంపియన్ అవార్డు రెస్పాన్సిబుల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసుకున్న రెస్పాన్సిబుల్ లెగ్ లో ఉంటున్నారా? ఎస్ మా గురుజీ. మరి ఏమంటారు జ్యోతి మేడం?
రవి సార్ ఉన్నారా? దుర్గా మేడం, నాగరాజ్ సార్. దుర్గా మేడం, చలో చూసుకోండి మరి. మేడం కమిట్మెంట్ ఇస్తున్నారు అందరి ముందు, మీరందరూ కూడా జ్యోతి ready. మేడం జస్ట్ కొద్దిలో మిస్ అయ్యారు మాజీ ప్యానెల్లో. జ్యోతి మేడం నేను చూశాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 25 నుంచి 30 మంది వరకు జస్ట్ ఒక 2-3 డీడీలతో మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాంటెస్ట్ లో. నిన్న రోజున కాంటెస్ట్ లో దాదాపు 25-30 మెంబర్స్ కూడా సార్ 500 బీతో పోయాడు మా మిస్ అయ్యారు. 2-3 డీడీలతో ఒక్క డీడీతో కాంటెస్ట్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్ వరకు రిస్క్ పెట్టుకోకండి, కొంచెం బాగా పరిగెత్తాలి. అండ్ మన మధ్యలో కొంతమంది అచీవర్స్ గా ఉన్నారు. సో టైగర్స్ ఉన్నాయా? స్లైడ్స్ రెడీ ఉన్నాయా? ఫొటోస్ అందరివి స్లైడ్స్ ఎంత అవుతుంది మాజీ? రేపు చూద్దాం మాజీ. రేపు అంటే ఈ వారం కూడా పెట్టాం మాజీ. సూర్యలంక ఈ వారం కూడా చేసి మొత్తం 6వ తారీఖు సూర్యలంక వెళ్దాం మాజీ, ఆదివారం. చలో మరి ఒక హాలిడే ట్రిప్ వెళ్దామంటారు. రెడీ మరి అందరు కూడా? లోకల్ ట్రిప్ మాజీ ఈ వారం చేస్తే మళ్ళీ స్లాబ్ మళ్ళీ ఈ వారం ఛాన్స్ ఇస్తున్నారా? ఎస్ మాజీ. ఎన్నిసార్లు ఇస్తారు టైగర్? మస్తుగా ఇచ్చేస్తున్నారు అట్లా. కొంతమంది ఇచ్చిన తర్వాత కూడా వాడుకోకుండా హస్బెండ్ విన్ అయ్యారు, ఒకళ్ళే రావాలంటే వైఫ్ ఇంట్లో పంపించడానికి మళ్ళీ ఇబ్బంది అని ఈ వారం కూడా ఇచ్చేస్తే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తారు మాజీ. చలో మరి ఏదో మీ అప్లైన్ ఏదో ట్రిప్ పెట్టాడు, మంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆ ట్రిప్ లో మీరు కూడా రావాలి అంటే సో స్లాబ్ 1 అచీవ్ చేయాలి అంటూ ఉన్నారు. 2,000 రూపాయలు డబ్బులు తీసుకోవాలి అంటూ ఉన్నారు. సో మరి స్లాబ్ 1 కి టార్గెట్ తీసుకోండి. అండ్ ఫైనల్ గా నేను టైగర్ మీ అందరికి చెప్పే 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి నంబర్ 1 పాయింట్ ఏంటంటే, మీరు మీ టీం నుంచి ఖచ్చితంగా గెలవాలి లేదా గెలిపించాలి అంటే, ఒక డౌన్ లైన్ గా నేను కాంటెస్ట్ గెలవాలి లేదా ఒక అప్లైన్ గా నా టీంలో కాంటెస్ట్ గెలిపించాలి అంటే ముఖ్యమైన పని ఏంటంటే కమ్యూనికేషన్. మీరు మీ టీంతో కానీ మీ అప్లైన్ తో కానీ ప్రాపర్ గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తేనే బిజినెస్ అవుతుంది. చాలా మంది బిజినెస్ అవ్వట్లేదు అని కమ్యూనికేషన్ చేయట్లేదు. ఒకటి చెప్పండి, మీ ఇంటి ముందు గుమ్మం ముందు 2 చెట్లు నాటారు, మంచి కాస్ట్లీ చెట్లు తీసుకొచ్చి నాటారు. ఒక చెట్టు బాగా ఎదుగుతుంది, ఇంకొక చెట్టు పెరగడం లేదు. చెప్పండి, ఆ ఇంటి యజమానిగా మీరు దేనిపైన కేరింగ్ తీసుకుంటారు? ఎదిగే చెట్ట, ఎదగని చెట్ట? ఎదగని చెట్టు మార్చు. ఎదగని చెట్టు. ఎదిగే చెట్టు ఏముందండి, అది బాగా ఎదుగుతుంది కాబట్టి ఓకే శబాష్, మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఎదగని చెట్టు ఉంటే అది ఎందుకు ఎదగట్లేదు, ప్రాబ్లం ఏముంటే, దాని వేర్ల దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, దానికి మందు అవసరమా, వాటర్ అవసరమా, ఫుడ్ అవసరమా చూసి జాగ్రత్త తీసుకుంటారు. బిజినెస్ మంచిగా జరిగినప్పుడు అప్లైన్ కి ఫోన్ చేసుకొచ్చి చెప్పారు అనుకోండి, అప్రిషియేట్ చేస్తాడు, శబాష్ టైగర్, గ్రేట్ టైగర్ అంటారు. కానీ వర్క్ సరిగ్గా జరగనప్పుడే మీరు అప్లైన్ తో మాట్లాడాల్సి ఉంటుంది. ఫీల్డ్ మీదకి వెళ్ళి చిన్న లెవెల్ లీడర్స్ కూడా నేను చెప్తున్నాను, ఫ్రెషర్ లెవెల్ లీడర్స్ కూడా చెప్తున్నాను, ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక పర్సన్ కి చెప్దాం, ఏదో చేద్దాం, ఎంతో సంతోషంతో వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడేస్తారు, ఇదంతా కాదు అది ఇదని మాట్లాడేసరికి డల్ అయిపోయి మనం లోపలనే పెట్టేసుకొని ఆగిపోతారు చాలా మంది. అట్లా ఆ మిస్టేక్ చేయకండి. మీకు ఏ చిన్న డౌట్ అనిపించినా, ఏ చిన్న నెగిటివ్ అనిపించినా మీ అప్లైన్ తో మాట్లాడండి. ఏం జరిగింది, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు ఏం చెప్పారు, ఎట్లాగా రెస్పాండ్ అయ్యారు, ప్రతి విషయం అప్లైన్ తో మాట్లాడండి. మాట్లాడితే రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి, మన డైమండ్స్ మీటింగ్ అయింది, అందులో ఒక పర్సన్ చెప్పుకొస్తున్నాడు అనమాట. లాక్డౌన్ కి బిఫోర్ సిచ్యువేషన్ అతను వచ్చేసి టోపాజ్ ఎమరాల్డ్ లెవెల్లో ఉన్నాడట. టోపాజ్ లెవెల్ ఎమరాల్డ్ లో ఉన్న వ్యక్తి టోటల్ లాక్డౌన్ అంతా టోటల్ అతని సమస్య టీం అంతా క్లోజ్ అయిపోయింది, ఆగిపోయింది. ఆ టైంలో జస్ట్ ఒక్క సేల్ పట్టుకొని అతను వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకున్నాడు, ప్లాన్ చెప్పడం, ఫాలోఅప్ చేయడం, ఒక్క సేల్ పట్టుకొని బిజినెస్ చేస్తే విత్ ఇన్ 2 years లోపల డైమండ్ షిప్ కంప్లీట్ చేశాడట. అతను చెప్పుకొస్తా ఉన్నాడు అన్నమాట. ఇంకో పర్సన్ చెప్పుకొస్తున్నాడు, అతను వచ్చేసి లాక్డౌన్ టైం, ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్తున్నాను, స్కూల్స్ హాలిడేస్ ఉన్నప్పుడు చాలా మంది టీచర్స్ కి, లెక్చరర్స్ కి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు వేరే సోర్స్ చూస్తుంటారు, ఏమన్నా ఉంటే బాగుంటుందని. అలాంటి వాళ్ళకి సేఫ్ షాప్ ఆపర్చునిటీ ఇవ్వండి. ఎందుకు ఇవ్వండి అంటున్నా అంటే, ఒక లెక్చరర్ అట్లానే ఎంట్రీ అయ్యాడు బిజినెస్ లో. ఆ ఎంట్రీ అయిన తర్వాత 2 నెలల్లో అతను కాంటెస్ట్ కంప్లీట్ చేసి, హాలిడేస్ లోపల కాంటెస్ట్ కంప్లీట్ చేసి, మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ తీసుకొని అతను ఫుల్ కాన్ఫిడెన్స్ రావడంతో ఆ రోజు నుంచి జాబ్ పక్కన పెట్టేస్తే అతను కూడా డైమండ్ అయిపోయాడు. మొన్న చెప్పుకొస్తున్నాడు అతని స్టోరీ. అతను సమ్మర్ లో పార్ట్ టైం కోసం, ఇన్కమ్ కోసం క్రియేట్ చేయడానికి చూస్తే దాన్ని ఫుల్ టైం కెరియర్ గా చేసేసుకుని సక్సెస్ అయిపోయాడు. సో మరి మీ దగ్గర కూడా ఈరోజు మీ పిల్లలు చదివే స్కూల్లో టీచర్స్ కూడా మీకు పరిచయం ఉండి ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక టీచర్స్ గా పరిచయం ఉంటారు. వాళ్ళు వస్తారా రారా అని కాదు, మీరు వెళ్ళి చెప్పండి, ప్లాన్ వాళ్ళకి చెప్పి తీసుకురావడానికి ట్రై చేయండి. సో ఈ పనులను కంటిన్యూ చేయండి. రెండోది, ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండండి. మీకు కుదిరిన ప్రతి కొద్ది టైం కూడా పార్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా టైం కేటాయించండి. సో ఫుల్ టైం లీడర్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి బయలుదేరే విధంగా ప్లానింగ్ చేసుకోండి. సో ఈ విషయాలపైన కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు అంటే 100% ప్రతి ఒక్కరు అచీవర్స్ ఉంటారు. లాస్ట్ కాంటెస్ట్ లో, లాస్ట్ వీక్ లో, నిన్నటి రోజు వరకు కూడా చాలా బాగా కష్టపడ్డారు. నేను ఒకటే చెప్తాను, జాయిన్ అయిన ప్రతి పర్సన్ దగ్గరికి, ఎస్పెషల్లీ సీనియర్ లీడర్స్ వెళ్ళి ఎఫ్ఐఎం చెప్పడం కానీ,
వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ మాట్లాడడం కానీ, చేపించడం కానీ చేపించండి. సో ఎవరైతే సిస్టంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వండి. సో లాస్ట్ కాంటెస్ట్ లో నేను ఒకటి గమనించాను ఏంటంటే, ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేశారు. ఒక లీడర్ని టార్గెట్ చేసుకొని ఆ లీడర్ని గెలిపించాలని పరిగెత్తారు. లాస్ట్ 1 వీక్ లోనే అది కూడా లాస్ట్ 1 వీక్ లోనే ఈ పర్సన్ నేను గెలిపించాలని చెప్పి పరిగెత్తారు. అలా డిసైడ్ అయిన వాళ్ళు గెలిపించగలిగారు. మిగతా వాళ్ళు ఇప్పుడు డిసైడ్ అవ్వండి. మీ టీంలో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. వాళ్ళతో ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. సిస్టమ్ యాక్టివిటీస్ కంటిన్యూగా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఇండివిజువల్ గా కో ట్రైనింగ్స్, అన్ని ఏరియాలో ఇండివిజువల్ గా కో ట్రైనింగ్స్ జరుగుతాయి. అదొక 30, 40, 50 మెంబర్స్ కూర్చున్నా పర్లేదు. ఎవరికి వారు ఇండివిజువల్ గా కో ట్రైనింగ్ అనేది జరగబోతా ఉన్నాయి. సో ఫస్ట్ వెన్యూ స్టార్ట్ అవ్వగానే దానికి సంబంధించి టోటల్ ప్లానింగ్ దొరుకుతుంది మీ అందరికి. సో దాన్ని ఫాలో అవుదాం. ఓకేనా? రెడీయా మరి? సార్ అందరు రికార్డ్ బ్రేక్ చేసే వర్క్ చేయడానికి అందరు రెడీయా? ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పేశాడు మా గురించి, కాంటెస్ట్ అందరికి ఉండబోతోంది అని చెప్పేసి. కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, థాయిలాండే కాకుండా ఇంకా పెద్ద ట్రిప్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతా ఉంది. థాయిలాండ్ మాత్రమే కాకుండా ఇంకా పెద్ద ట్రిప్ ఇంక్లూడ్ చేయడానికి రెడీ అయిపోతా ఉంది. సో మన మధ్యలో కొంతమంది అయితే థాయిలాండ్ కి రెడీ అయిపోయారు వెళ్ళడానికి. లాస్ట్ టైం కాంటెస్ట్ విన్ అయ్యి వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్న ఐడీస్ తో వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు. సో మరి ఇంకో గురించి ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ కొత్త కాంటెస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎవరైనా గెలిస్తే కూడా మళ్ళీ థాయిలాండ్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు ఈ క్షణం కాంటెస్ట్ విన్ అవ్వాలి. ఇప్పుడు కొత్త కాంటెస్ట్ ఓపెన్ అయిన తర్వాత అది ఏదైతే టాస్క్ వస్తుందో, సో దాన్ని సీరియస్ గా తీసుకొని గెలిస్తే కూడా మళ్ళీ థాయిలాండ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు గురించి. సో మరి రెడీ అయిపోండి. సో ఆల్ ద బెస్ట్ టైగర్స్ అందరికీ కూడా. సో ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు నుంచే క్లోజింగ్ జరగాలి. లాస్ట్ డే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు, మంచి క్లోజింగ్ జరిగాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి రిలాక్స్ అయిపోతారు. నో అండి, రిలాక్స్ అవ్వకండి, అదే కంటిన్యూ చేయండి. అదే కంటిన్యూ చేస్తే ఫస్ట్ 1-2 వీక్స్ లోపలే, లాస్ట్ 1 వీక్ లో కాంటెస్ట్ అచీవర్ అయినప్పుడు చెప్పండి, మరి ఈ వీక్ లో కాంటెస్ట్ అచీవర్ ఎందుకు అవ్వరు చెప్పండి? చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. లాస్ట్ కాంటెస్ట్ అయిపోయింది కదా, రిలాక్స్ అయిపోతారు, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ కాంటెస్ట్ గెలవడానికి స్టార్ట్ చేయడానికి మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టి కరెక్ట్ మూమెంట్ వచ్చే టైంకి డేట్ అయిపోతుంది. కరెక్ట్ మూమెంట్ వచ్చే టైంలో కాంటెస్ట్ డేట్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత దగ్గరలో మిస్ అయిపోతారు. లాస్ట్ టైం అదే జరిగింది చాలా మందికి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టైం నుంచే మంచిగా ఫోకస్ చేసి తయారవ్వండి. రెడీయా మరి? చలో, మీరందరూ ఇచ్చిన కౌంట్ అన్ని నోట్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకొని వర్క్ చేయాలి. ఓకేనా? ఈసారి కాంటెస్ట్ లో ఖచ్చితంగా మళ్ళీ 50,000 క్యాష్ ప్రైజ్ ఛాలెంజ్ పెడదాం మాజీ. ఫస్ట్ విన్నర్ కి 50,000 క్యాష్ ప్రైజ్ వచ్చేలాగా ఛాలెంజింగ్ పెడదాం మాజీ. టైగర్ ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్. సో ఎవరికైనా ఛాలెంజ్ చేయడం కాదు, ఎంట్రీ ఫీస్ తో ఛాలెంజ్ చేపించేసి. లాస్ట్ టైం ఒకసారి సుధాకర్ సార్ 50,000 క్యాష్ ప్రైజ్ తీసుకున్నారు. పోయినసారి రాఘవయ్య సార్ మిస్ అయ్యాడు దగ్గరికి వచ్చి. మళ్ళీ అలాంటిది పెడదాం మాజీ. ఎవరు గెలిపిస్తారో, ఎవరికి 50,000 క్యాష్ ప్రైజ్ వచ్చిందో కూడా చూద్దాం మాజీ. చలో, ఇది ఇండివిజువల్ గా ఒకసారి అందరు లీడర్స్ తో మాట్లాడి డిసైడ్ చేసుకొని చేద్దాం. ఓకేనా? అలాగే మాజీ. సిస్టమ్ లీడర్స్ అందరితో మాట్లాడేసి ఈ రోజు సాయంత్రంకి డిసైడ్ చేసుకొని అది ఉంటుందా ఉండదా అనేది సాయంత్రం డిసైడ్ చేసి క్లియర్ చేస్తారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి టైగర్స్, ఎవరు ఏ ఛాలెంజ్ ఉన్నా లేకపోయినా అది ఉంటే మంచిది, మంచి మంచి అచీవ్మెంట్ చేసుకోవచ్చు, బెనిఫిట్స్ మస్తుగా ఉంటాయి మీ టీంలో. రియల్గా చెప్తున్నా కదా, వేరే వేరే టీంలో లేనన్ని బెనిఫిట్స్ మీ టీంలో మీ చిన్నారావు గురించి మీకు ఇస్తూ ఉంటాడు. సో దాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వండి. చాలా మందికి ఇప్పుడు అర్థమైపోయింది, చాలా మంది సీనియర్లకు వర్క్ ఎలా చేస్తే బిజినెస్ అవుతుంది, ఏం చేస్తే రిజల్ట్ వస్తుందని కొన్ని లాజిక్లు అర్థమైనాయి, టెక్నిక్స్ అర్థమైనాయి. ఆ టెక్నిక్స్ ని కరెక్ట్ ఫాలో అవ్వండి. టీంని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్ని విషయాలు కూడా నేర్చుకుంటున్నాం. సిస్టమ్ మనకు అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. సో ఒకటి మాత్రం ష్యూర్, ఒక 3-4 సంవత్సరాలు నిలబడ్డము అంటే లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ లైఫ్ చేంజ్ అవ్వడం అంటే ఎప్పుడో చేంజ్ అవుతుందని ఎదురు చూడడం కాదు, ఇప్పుడు మనం చేసే పనులే మన లైఫ్ చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంచెం ప్రయారిటీ ఇచ్చి ఫోకస్ చేయండి. ఓకేనా? చలో టైగర్స్, ఆల్ ద బెస్ట్. మరి ఒక మాట మాజీ, హాయ్లాండ్ ఒక 3 విన్నర్స్ అయ్యారు మాజీ. హాయ్లాండ్ స్లాబ్ 2 అయ్యి. సో 4 విన్నర్స్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడతాం మాజీ. థాయిలాండ్ కి సంబంధించిన ట్రిప్ ఒకటి పెట్టినాం కదా, అది కూడా కంటిన్యూ చేద్దాం. అది స్లాబ్ 2 అయితే ఈ వారం కూడా మళ్ళీ కంటిన్యూ చేసి చర్చిస్తాం. మీరు వచ్చేసారు ఆఫర్, మరి తీసుకోవడానికి అందరూ రెడీ ఉండాలి కదా. వీళ్ళు స్లాబ్ 2 అయితే అయిపోయింది కదా. వస్తున్నాయి మా ఆఫర్లు మంచిగా వస్తున్నాయి, తీసుకోవాలి. ఆఫర్ మంచిగా వస్తాయి, ఎందుకు రావాలి కానీ దాన్ని ఉపయోగించుకుంటేనే కదా. మరి చెప్పండి, సీనియర్ లీడర్లు చెప్పండి, మీ సినారావు గురించి చెప్తా ఉన్నాడు. మా హైలాండ్ మళ్ళీ ఈ వారం కూడా ఛాన్స్ ఇద్దాం అంటున్నాడు. మరి ఎంతమంది రెడీ ఉన్నారు? మరి
చేస్తాం. శ్రీకాంత్ సార్, ఎస్ మాజీ, ఎస్ మాజీ. వీణా ఎస్ మేడం, మాజీ సార్, ఖచ్చితంగా మాజీ, ఎస్ మాజీ. ఉపేందర్ రెడీ అంటున్నారు, దుర్గా మేడం రెడీ అంటున్నారు. స్వామిదాస్ సార్ మీరేమంటారు చెప్పండి. ఎస్ మాజీ, ఎస్ మాజీ. సంజయ్ మేడం మీరు? ఫస్ట్ నుంచి చేస్తే అది రెడీ మాజీ. మా గురించి రెడీ మా గురించి. ఇది ఇట్లా పెట్టుకుని పోతే మొత్తం అది అయిపోతుంది. ఈ నెల మాత్రం, ఈ వారం మాత్రమే ఉంటుంది. మరి ఇది కూడా ఒక కండిషన్ గా ఈ వారమే మాజీ. ఈ వీక్ లోనే ఉంటుంది. ఈ వీక్ లో ఎవరైతే స్లాబ్ 2 కంప్లీట్ చేస్తారో వాళ్ళు హైలాండ్ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి సో మీ చిన్నబాబుజీ రెడీ చేస్తా ఉన్నాడు. మరి సో చూద్దాం. మరి ఈ వారం లాస్ట్ ఫైనల్ కదా, దీని ఎక్స్టెండ్ ఉండదు ఇంకా. ఎక్స్టెండ్ ఉండదు మాజీ. ఆల్రెడీ అయిన వాళ్ళు ఒకరితో ఒక మాట మాట్లాడండి మాజీ. మీరు రేవతి మేడం మాట్లాడండి చెల్లి. చలో రేవతి మేడం వెల్కమ్. ఒక స్టేజ్ లో బిజినెస్ ఎంత చేసినా అవ్వట్లేదు, ఇంకా అవ్వదేమో గురుజీ, నా వల్ల కాదేమో అని చెప్పేసి మాట్లాడుకొచ్చారు. సో మళ్ళీ మరి ఏం ధైర్యం వచ్చింది మీకు? ఎలా అనిపించింది? ఎలా చేస్తున్నారు? మీ మాటల్లో చెప్పండి. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మీరు ఇచ్చిన సపోర్ట్ గైడ్ లైన్స్ తో, అలాగే మీరు ప్లాన్స్ ఫాలోఅప్స్ కంటిన్యూస్ గా జరగాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అని మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు గురుజీ. ఖచ్చితంగా అవే లిస్ట్ ప్రిపేర్ చేసి ప్లాన్స్ చెప్పి రిపీటెడ్ గా ఫాలోఅప్ చేశాం గురుజీ. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది గురుజీ. ఇదే కంటిన్యూగా వర్క్ లో ఉంటే రోజు ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అని తెలుసుకున్నాను గురుజీ. ఖచ్చితంగా లాస్ట్ 2 వీక్స్ లో చేస్తేనే నేను కాంటెస్ట్ కి దగ్గర ఉన్నాను గురుజీ. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి నుండి ఈ రోజు నేను వర్క్ లో ఉండి నా కింద వచ్చిన డౌన్ లైన్, నాకు వచ్చిన ఫస్ట్ పర్సన్ కి ఈ వీక్ 3000 పైన వచ్చింది గురుజీ. చాలా సంతోషం అనిపించింది గురుజీ. అలాగే వచ్చిన ప్రతి పర్సన్ నిలబెట్టుకుని వాళ్ళని కూడా టార్గెట్ విన్ చేయిస్తాను గురుజీ. మీ గైడ్ లైన్స్ తో నడుస్తాను గురుజీ. అలాగే మా అప్లయన్స్ స్వామి గురుజీ, చిన్న గురుజీ, అలాగే శ్రీనివాస్ గురుజీ అందరూ సపోర్ట్ చేశారు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఖచ్చితంగా ఈసారి టార్గెట్ లో నా తరపున నా రెస్పాన్సిబిలిటీ లో ఇద్దరిని విన్ చేయిస్తాను గురుజీ. నేను కూడా విన్ అవుతాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. హలో, గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మాజీ దుర్గమ్మ మేడం స్లాబ్ 2 అయ్యి హైలాండ్ ఉంటారు మాజీ. దుర్గమ్మ మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మా గురుజీ, జై హో మా గురుజీ. కంపల్సరీ మా గురుజీ ఈ వీక్ కూడా స్లాబ్ 2 విన్ అవుతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. సో నెక్స్ట్ జ్యోతి మేడం అయ్యారు మాజీ. జ్యోతి మేడం వెల్కమ్. స్లాబ్ 2 అయ్యారు, హైలాండ్ ఉంటారు. థ్యాంక్ యూ మా గురించి ప్రశ్నించండి. ఖచ్చితంగా మా గురించి నేను కూడా ఒక 10 మెంబర్స్ పెట్టుకున్నాను మా గురించి. ఖచ్చితంగా విన్ చేపిస్తాను మా గురించి. బ్లెస్సింగ్ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. చలో, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ గారా శ్రీనివాస గారు స్లాబ్ 3 అయిపోయారు మాజీ. ఐలాండ్ విత్ ఫ్యామిలీకి స్లాబ్ 3 అవుతాయి. శ్రీనివాస్ గారు వెల్కమ్. మార్జీ, థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఖచ్చితంగా మీరు ఏదైతే పెడుతున్నారో మార్జీ, ఖచ్చితంగా ఎక్కువ మంది అచీవ్మెంట్ చేయడానికి ఖచ్చితంగా 100% చేస్తాను మార్జీ. ఈ వీక్ కూడా స్లాబ్ 3 అవుతాను మార్జీ. కింద లీడర్స్ అందరూ కూడా స్లాబ్ 2కి ఖచ్చితంగా చేపిస్తాను మార్జీ. సో ఎవరైతే ర్యాంక్ 1 అబోవ్ లీడర్స్ ఉన్నారో మార్జీ, నేను పెట్టుకున్న టార్గెట్ 30 నెంబర్స్ పెట్టుకున్నాను. ఈ కొత్త కాంటెస్ట్ లో ర్యాంక్ 1 అబోవ్ లీడర్స్ ఒక్కొక్కరికి వాళ్ళ కింద నలుగురు విన్ చేయించి వాళ్ళతో పాటు 5 అంటే 6 లీడర్స్ ఉన్నారు మార్జీ. నేను తీసుకున్న లీడర్స్ వాళ్ళ నుంచి 5 అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను మార్జీ. ఖచ్చితంగా స్వామి గురించి సపోర్ట్ తో, మీ బ్లెస్సింగ్స్ తో, నరేష్ మార్జీ బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా చేపిస్తాను మార్జీ. గైడెన్స్ తీసుకొని పక్కా ప్లానింగ్ చేసుకున్నాను మార్జీ. ఈసారి కాంటెస్ట్ లో తగ్గకుండా ఖచ్చితంగా చేస్తాను మార్జీ. మీ బ్లెస్సింగ్స్ మార్జీ. నరేష్ మార్జీ మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఇవి కూడా స్లాబ్ 3 కంప్లీట్ చేపిస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ గోపిశ్రీ మేడం హైలాండ్ ఉన్నారు మాజీ. గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. 100% మా గురుజీ. ఖచ్చితంగా ఈ వారం కింద టీం ఎక్కువ మందిని స్లాబ్ 2 కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. 100% ఎక్కువ మందిని హైలాండ్ అలాగే సూర్యలంక బీచ్ కూడా ఈ వారం కూడా టైం ఇచ్చారు మా గురుజీ. ఎక్కువ మందిని విన్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చలో, గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ స్వామిదాస్ గారు స్లాబ్ 3 అయ్యారు మాజీ. స్వామిదాస్ గారు వెల్కమ్. మోజీ, థ్యాంక్ యూ మోజీ. కంపల్సరీ మోజీ, నాది కాదు మోజీ. కింద ఈసారి మీరు ఇచ్చిన టార్గెట్ మోజీ స్లాబ్ 3 చేపించి కంపల్సరీగా ఎక్కువ మంది కూడా థాయిలాండ్ అదే సూర్యలంక బీచ్ కి ప్లస్ మోజీ థాయిలాండ్ కూడా ఫ్యామిలీలతో వచ్చేటట్టు చూసుకుంటాం మోజీ. ఈ వారం దుమ్ము చేస్తాం మోజీ. లాస్ట్ వారం అంటారు కాబట్టి గట్టిగా పోగా చేస్తాం. థ్యాంక్ యూ మోజీ. చలో, గ్రేట్ టైగర్. థ్యాంక్ యూ మోజీ. సంజయ్ మేడం స్లాబ్ 3 అయ్యారు మాజీ. ఫ్యామిలీ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యారు సంజయ్ మేడం.
థ్యాంక్ యూ మా గురించి కొడుకు ధన్యవాదాలు మా గురించి కష్టపల్లి మా గురించి కష్టపడతాం మా గురించి ఖచ్చితంగా రిజల్ట్ తీసుకుంటాం మా గురించి ఈసారి ఇంకా బీచ్కి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యేలాగా చూసుకుంటాను మా గురించి హైలాండ్కి కూడా ఎక్కువ మంది విన్ అయ్యే విధంగా ఫోకస్ పెడతాను మా గురించి థ్యాంక్ యూ మా గురించి కొడుకు సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ హైలాండ్ ట్రిప్ కూడా ఈ వారము ఎక్కువ ఒక 50 మంది హైలాండ్ ట్రిప్ స్లాబ్ టూర్ కంప్లీట్ చేసే విధంగా ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇస్తాం మాజీ ఆ విధంగా కావాలని కోరుకుంటున్నాం మాజీ మీ యొక్క బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా ఈసారి 100 మంది కాంటెస్ట్ విన్నర్స్ చేద్దాం కోటి ధన్యవాదాలు మాజీ చలో టైగర్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరు కూడా స్లోగన్స్ చెప్పండి మాజీ క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ మాజీ కోటి థ్యాంక్ యూ మాజీ కోటి ధన్యవాదాలు మాజీ అలానే మీ ద్వారా థ్యాంక్ యూ మాజీ కోటి ధన్యవాదాలు మాజీ స్లోగన్స్ కూడా అన్మ్యూట్ చేసుకోండి మాజీ స్లోగన్స్ పడకండి మాజీ క్లోజ్ చేద్దాం సో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటాం అనమాట మనం ఏది మాట్లాడితే అది నిజం జరగబోతుంది జరుగుతుంది కూడా ఆ రకంగా మనం తీసుకుందాం రెడీయా మరి ర్యాంక్ 1 అచీవర్ ఇది అంటే ఈ టీమ్ లో నుంచి మీ శిక్షణ దాకా సంబంధించి ఏదైతే టాస్క్ ఉందో అది అచీవర్స్ గా తయారు రెడీయా మరి హైలాండ్ అచీవర్ హైలాండ్ అచీవర్ బిగ్ ర్యాంక్ అచీవర్ సోమశంకర్ మా గురుజీతోని మనకు ర్యాంక్ రత్న సెలబ్రేషన్ దాంట్లో కోసం ఇది అండ్ ఫైనల్ గా డైమండ్ ఓకే గైస్ గెట్ రెడీ సో ఈసారి స్లాబ్ 2 కంపల్సరీగా ఈ హైలైట్ చూపినామండి స్లాబ్ 1 అయితే ఎగ్జాక్ట్లీ స్లాబ్ 1 అయితేనే సూర్యలంక ఉంటుంది లాస్ట్ ఇచ్చాము బట్ ఇప్పుడు స్లాబ్ 1 అయితే కూడా కావాలంటే చూసుకోండి ఒకవేళ మీరు స్లాబ్ 1 అయ్యి మీ డౌన్లైన్ తీసుకొస్తాను కూడా తీసుకొచ్చుకోండి ఓకేనా కానీ 100% స్లాబ్ 1 అయితేనే ఉంటుంది ఓకేనా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాము మరి సూర్యలంక బీచ్ విన్నర్స్ కి గెట్ రైట్ టైగర్స్ 6వ తారీఖు సూర్యలంక బీచ్ అనమాట హాయ్లాండ్ ఎప్పుడైనా మళ్ళీ అనౌన్స్ చేస్తాం హాయ్లాండ్ వెంటనే కూడా ఉండొచ్చు మండేనే ఉండొచ్చు ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి మండేనే ఉండొచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ 1000 రూపాయల ఛాలెంజ్ అంటే 1000 ఏదో నేను విన్ అవుతానే కాదు పోయినసారి లాగా 1000 రూపీస్ ఛాలెంజ్ అమౌంట్ పే చేసేసి 50,000 క్యాష్ ప్రైజ్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తాం మరి ఈసారి పోయినసారి రాఘవిసారి దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది ఇస్తాను సో ఈసారి మరి 1000 రూపాయలు అంటే ఎంట్రీ ఫీ పే చేసేసి 50,000 క్యాష్ ప్రైజ్ కలిసే విధంగా నేను గుంజుతో మాట్లాడి చేపిస్తాను గెట్ రైట్ టైగర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాజీ థ్యాంక్ యూ సో మచ్ మాజీ కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ మాజీ థ్యాంక్ యూ మాజీ కోటి ధన్యవాదాలు